ఈనాడు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ప్రెస్ సోదరులతో మాట్లాడాల్సి రావడం నిజంగా బాధగానే ఉన్నప్పటికీ మాట్లాడుతున్నాం. ఎందుకంటే గడిచిన 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఒకసారి పరీక్షిస్తే కరీంనగర్ లోక్సభ పరిధిలోనే ఉన్నటువంటి దాదాపు 14-15 లక్షల మంది ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నది. మొన్న జరిగింది ఏంది? కరీంనగర్ లో పట్టపగలు 5 వ్యక్తులు తుపాకులు తీసుకొని కేంద్ర మంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఉంది అని మాట్లాడిన దానికి ఇంత రాద్ధాంతం చేయడం బండి సంజయ్ గారికి తగదు. ఎందుకంటే ఆయన యూనియన్ గవర్నమెంట్ లో అంటే భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక గౌరవమైనటువంటి హోంశాఖ సహాయ మంత్రి. అంటే శాంతి భద్రతలు రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా చూస్తుందనే విషయాన్ని గమనించాలి. ఇవాళ ఎవరో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు కరీంనగర్ లో రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం దాటిపోతే ఏం చేస్తారు? ఇవాళ ప్రతిదానికి సిబిఐకి కేసులు ఇస్తుంటారు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం అధీనంలోని దర్యాప్తు సంస్థలతో కూడా చేస్తుంటారు. ఇలా రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాల మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పయ్యారు. మరి అట్లాంటప్పుడు మీ పరిధిలో లేదనే విషయాన్ని ఎందుకు కప్పిపుచ్చుకుంటున్నారు? మీరు స్పష్టంగా మాట్లాడచ్చు. నా ఇంటికి ఇంత దూరంలో ఉంటే కరీంనగర్ పట్టణంలోనే శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోతుంటే దీన్ని కాపాడాలని మాట్లాడాల్సింది మీరు. ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత 7 సంవత్సరాలుగా మీరు ఎంపీగా ఉన్నారు. మరి అది మర్చిపోయి మీరు చేస్తున్నది బాధ్యతాయుతంగా ప్రవర్తించలేరన్నందుకు కేటీఆర్ గారిని నానా మాటలు ఒక సభ్య సమాజం హర్షించే విధంగానే రాజకీయాలలో ఎవరమున్నా మాట్లాడాలి కానీ సభ్య సమాజం హర్షించకపోవడానికి మీరే చక్కగా అంటే మీ అనుయాయులు ఎంత చక్కగా ఉన్నారు. ఇవాళ కరీంనగర్ శాసనసభ్యులు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ గారి ఆఫీస్ మీద మరొక ఎమ్మెల్సీగా పనిచేసి మరి ప్రస్తుతానికి హుజురాబాద్ కి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారి వాహనం మీద దాడి జరిగిన పరిస్థితి. మీరు రాముని మాటలు చేస్తున్నారు కానీ మీ నాయకులు మీ కార్యకర్తలు చేసే పని రాక్షస పాలన లాగా ఉంది. మరి దీన్ని ఒకసారి గమనించండి. కరీంనగర్ జిల్లా ఎప్పుడైనా శాంతియుతంగానే ఉంది. ఉద్యమాలలో ముందు ఎప్పుడు తెలంగాణ కొరకు కానీ అదే మాదిరిగా గతంలో కూడా జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ కానీ ఇలాంటి పరిస్థితుల్లో గలమెత్తినం నక్సలైట్లన్నింటినీ నక్సలైట్ వాదాన్ని కూడా చూసినటువంటి జిల్లా కరీంనగర్. నెత్తుడి మరకలతో కలిగినటువంటి ప్రాంతం ఇది కరీంనగర్ జిల్లా. కానీ ఈనాడు ఒక శాసనసభ్యుని వాహనాన్ని ధ్వంసం చేసిన తీరు చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిపి శాంతి భద్రతల పరిస్థితిని ఏం చేయదలుచుకున్నారో ఒకసారి స్పష్టంగా మీరు రాష్ట్ర ప్రజలకి ప్రధానంగా కరీంనగర్ లోక్సభ వాసులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 3 మంత్రులే కానీ కేంద్రానికి మన దగ్గర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ గారే కానీ దీని మీద ఒక ప్రకటన చేయాలి. ఎందుకంటే మీ మీద రాజకీయాల్లో నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షాన్ని ప్రతి పార్టీ కోరుకుంటుంది. మేము విమర్శ చేసినాం. మీ దగ్గర ఏమన్నా ఉంటే మీరేం చేసారో చెప్పండి, మీరేం చేయదలుచుకున్నారో జవాబు ఇవ్వండి. అంతేగాని భౌతిక దాడులకు దిగితే మా సోదరుడు చక్రపాణి చెప్పినట్టు ఉద్యమంలోకి వెళ్ళొచ్చినాం. 14 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపినాం. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినాం. గడిచిన 2.5 ఏళ్ళుగా ప్రజలను చైతన్యం చేస్తున్నాం. ఇంత సుదీర్ఘమైనటువంటి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వస్తున్న మాకు ఏ రకమైన జవాబు చెప్పగలం? మేము తెలంగాణలో పుట్టి పెరిగినాం. భాష మీకే కాదు మాకు అన్ని రకాల భాషలు వస్తాయి. ఈ ప్రాంతంలో పుట్టిన నీకు నాకు అని ఎవ్వరికి భేదం ఉండదు. ప్రతి వ్యక్తికి తెలంగాణ భాష అచ్చమైన తెలంగాణ భాష వస్తుంది. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళు ఏ భాష మాట్లాడాలి, ఏ రకంగా మాట్లాడితే మనల్ని ఎన్నుకున్న ప్రజలు హర్షిస్తారనే ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పటికైనా జరిగింది ఏం లేదు. ఇవాళ జరిగిన దాని మీద మాత్రం బండి సంజయ్ గారు తప్పకుండా వారి అభిప్రాయాన్ని తెలియజేయాలి. మొన్న కేటీఆర్ గారు మాట్లాడిన దాన్ని కూడా మీరు మాట్లాడింది మీకు తల్లిదండ్రులు ఉంటారు. మరి అదే మాట మిమ్మల్ని అంటే మీరు తట్టుకోగలరా? మీరు అడగండి మీ అమ్మా నాన్నలను ఏ విధంగా మాట్లాడారో ఆ ప్రశ్న వేయచ్చా? మా నోటి నుంచి మాట్లాడడానికి కూడా జుగుప్సాకరంగా ఉంది. ఇట్లాంటి భాషలు మానుకోండి బండి సంజయ్ గారు. ఎందుకంటే ఇది కరీంనగర్ లోక్సభ వారికి చాలా మంది ప్రధానమైనటువంటి వ్యక్తులే ప్రాతినిధ్యం వహించారు. అందులో మీ అదృష్టం కొద్దీ మీరు 2 సార్లు కూడా కరీంనగర్ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తారు. గతంలో చేసిన వాళ్ళందరూ సత్యనారాయణరావు గారు కానీ, చొక్కారావు గారు కానీ, విద్యాసాగర్ రావు గారు కానీ, అదే మాదిరిగా ఎల్ రమణ గారు కానీ, అంతేకాకుండా వినోద్ కుమార్ గారు కానీ ప్రతి వ్యక్తి కూడా ఒక ముద్ర వేసిరు. వారి హయాంలో ఈ పని మేము చేసినామని సంతృప్తికరంగా ఉండే పనులు చేసిరు. 7 సంవత్సరాలు మీరు ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండి మీరు కరీంనగర్ ప్రజలకు ఏం న్యాయం చేసిరో ఆలోచించురి. ఈ చౌకబారు విమర్శలు చౌకబారు మాటలు మానేయాలని చెప్పేసి మేము హితవు పలుకుతున్నాం.